దేశంలో దశాబ్దాలుగా భద్రతా సవాళ్లను విసురుతున్న మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ ఊహించిన దానికంటే వేగంగా ఫలితాలను అందిస్తోందని భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో మావోయిస్టులు జనతన సర్కారు పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ప్రాంతాల్లో ఇప్పుడు భారత రాజ్యాంగ అధికార యంత్రాంగం పట్టు సాధించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన మార్చి 31 గడువు కంటే ముందే మావోయిస్టు రహిత దేశం లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. రాయ్పూర్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలు మరియు కేంద్ర దళాలు సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్లు కీలక మావోయిస్టు నేతల ఉనికిని దెబ్బతీశాయి. 2019 నుండి కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానం మావోయిస్టుల వెన్నువిరిచింది. భారీగా సిఆర్పీఎఫ్ దళాలను మోహరించడమే కాకుండా కోబ్రా దళాలు అడవుల్లోనే బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టుల అడ్డాలో వారిని వేటాడడం ఈ విజయానికి ప్రధాన కారణం. 2019లో 24గా ఉన్న బేస్ క్యాంపుల సంఖ్య నేడు వ్యూహాత్మక ప్రాంతాల్లో 400కు పెరగడం భద్రతా బలగాల దూకుడును ప్రతిబింబిస్తోంది. ఒక్కో క్యాంపులో సుశిక్షితులైన 200 నుండి 400 మంది సాయుధ పోలీసులు నిరంతరం నిఘా ఉంచడం వల్ల మావోయిస్టులకు కదలడానికి చోటు లేకుండా పోయింది. ముఖ్యంగా అత్యాధునిక డ్రోన్లు, నైట్ విజన్ పరికరాల వినియోగం కారణంగా రాత్రి వేళల్లో కూడా వారి కదలికలను బలగాలు క్షణాల్లో పసిగట్టగలుగుతున్నాయి. దీనివల్ల మావోయిస్టుల కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ వ్యూహాత్మక మార్పుల వల్ల మావోయిస్టుల ఉనికి 2019 నాటికి 10 రాష్ట్రాల్లోని 61 జిల్లాల్లో విస్తరించి ఉండేది. కానీ ప్రస్తుతం అది కేవలం 10 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. కీలక నేతల ఎన్కౌంటర్లు, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోవడంతో మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు గణనీయంగా తగ్గింది. దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పుగా పరిణమించిన ఈ ఉద్యమం ఇప్పుడు తన ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. అయితే ఇంకా కొన్ని మారుమూల అడవుల్లో మిగిలి ఉన్న అగ్రనేతలను పట్టుకోవడంపై బలగాలు దృష్టి సారించాయి. రాబోయే రోజుల్లో మిగిలిన గ్రేడ్ 1 నేతల నిర్బంధం కూడా పూర్తయితే మావోయిస్టు రహిత భారతదేశం కళ సాకారమైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అప్రతిహత విజయంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో అరాచకత్వానికి తావులేదని స్పష్టమైంది.